ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, అందరూ అక్షతలు తీసుకోండి. బాబాయ్, పెళ్లి టైంలో పిన్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. అలాగే సార్. దేవీం వాచవంచ దేవాస్తాం విశ్వరూపా పశోంతి సానో మంద్రేషమోర్జందుహానా. అయ్యా, ఉంగరాలు మార్చుకోండి. హిరణ్యరూపస్య హిరణ్యసందృగపాన్నపాశ్చేత్ హిరణ్యవర్ణః హిరణ్యాత్పర్యోనేన్షద్యా హిరణ్యదాదజ్జన్యమస్మై సుమంగళీరీ మధురిమాగం సమేత ముహూర్త శుభముహూర్తో అస్తు. అందరూ అక్షతలు వేయండి. శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు. తథాస్తు. హలో సార్, రాకేష్ తప్పించుకున్నాడు సార్. వాట్? నిజమా? అవును సార్, పోలీసులు కొట్టి తప్పించుకున్నాడు. ఏమైంది సండే గారు? రాకేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట శంకర్. సండే సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆడు జఫ్రాజం గాడు. అలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం. మీరేం వరీ కాకండి. ఆడెక్కడున్నా ఇలా పట్టేస్తా. బాబాయ్, పిన్నికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసామని ఏమైనా కోపడుతుందా? పర్లేదు సార్, జరిగింది అర్థమయ్యేలా నేను చెప్తానండి. మీరు పదని చెప్పే రండి. రామ్మా రవి, దా. రా తల్లి. బాబాయ్, నా డౌట్ నిజమైనట్టుంది. పిన్నికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినట్టుంది. మొత్తం అంతా తారుమారైపోయింది. ముందు నువ్వు వెళ్ళి చూడు, ఎందుకైనా మంచిది. జ్యోతి. ఆంటీ. అమ్మా. జ్యోతి. అమ్మా. ఏంటి ఇదంతా? ఏమైంది? అమ్మా, ఏమైంది? ఏమండి, ఎవరో రౌడీ వెధవలు వచ్చి ఇలా ఇల్లంతా చిందర వందరు చేసేశారు. గదమాయించినందుకు నన్ను కూడా తోసి పడేశారు. మీ కొడుక్కి అక్కితో పెళ్లి జరగదని నాకు వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళారు. నాకు చాలా భయం వేసింది. మీకు ఫోన్ చేద్దామంటే నా చేతిలో ఫోన్ కూడా లాక్కుని పగలగొట్టేశారు. ఆంటీ, కూర్చో. మీరు కూర్చోండి. కూర్చో. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మకి. అమ్మా, ఈ నీళ్లు తాగు. భయపడకమ్మా, ఏం కాదు. ఇది ఖచ్చితంగా రాకేష్ పనే సార్.
వాడు మనిషి కాదు, మానవ మృగం. వాళ్ళ నాన్న జలంధర్ కూడా ఇంతే. వర్ధన్ కుటుంబం మీద పగతోనే బతికాడు. వీడు కూడా అదే కక్షతో బతుకుతున్నాడు. మొన్నటి వరకు మంచితనం ముసుగులో ఉన్నాడు కాబట్టి వాడు కాస్త వెనకడుగు వేశాడు. కానీ ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది కాబట్టి వాడు విధ్వంసం సృష్టిస్తాడు సార్. వాడి ఆలోచన విషం, వాడు చూపు వినాశనం. వాడు మనిషే కాదు, నిలువెల్లా విషం నిండిన రాక్షసుడు సార్. రాక్షసుడు సార్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. వాడు ఎంత విధ్వంసం సృష్టించినా చివరికి వాడి చావు నా చేతిలోనే రాసిపెట్టుంది బాబాయ్. వాడిదంతా మనల్ని భయపెట్టాలని చేస్తున్నాడు. కానీ వాడికి భయం అంటే ఏంటో కళ్ళ కట్టినట్టు చూపిద్దాం. వర్ధన్ కుటుంబంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరిని వాడు ఇబ్బంది పెడతాడు సార్. మన వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పాలి. శంకర్ గారు, నా చెల్లెళ్ళు వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఉంటాడు. మీరే కంగారు పడకండి, ఫోన్ చేద్దాం. ఇదిగోండి. తీయట్లేదండి. నాకెందుకో చాలా భయంగా ఉంది. క్వార్టర్స్ దగ్గరికి వెళ్దాం పదండి ప్లీజ్. అవును సార్, పదండి. బాబాయ్ నేను జాగ్రత్తగా చూసుకో, మేము అక్కడికి వెళ్ళి చూసొస్తాం. జాగ్రత్త సార్. శ్రావణి గారు, నొప్పిగా ఉంది సంధ్య. ఇదిగోండి, తీసుకోండి. మీకేం కాదండి, మేము ఉన్నాం కదా. తగ్గిపోతుందిలే. శ్రావణి, సంధ్య. ఏమైందిరా? రాకేష్ మనుషులు వచ్చి అటాక్ చేయబోయారంటనయ్య. సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోబట్టి సరిపోయింది. మేం రావడం కాస్త లేట్ అయినా వాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళో ఊహిస్తేనే భయంగా ఉంది. ఏమైంది? మీరు ఓకే కదా? చాలా భయం వేసిందక్క. చంపేసే అంత పని చేశారు. ఆ రాకేష్ దుర్మార్గుళ్ళ ఉన్నాడక్క. అతనితో మనకి గొడవలు వద్దక్క. అక్కి వాళ్ళతో శత్రుత్వం అయితే అతను మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.